రూతమ్మా తినడానికి ఏమైనా పెడతావా? వస్తున్నానయ్యా. ఏంటిది? స్పీట్ మొన్న యూట్యూబ్ లో చూస్ చేసా. ఏ ట్యూబు? యూట్యూబ్. అది యూట్యూబ్ ఆ ట్యూబ్ కాదే, ఇంగ్లీష్ రాదేం రాదేనా యూట్యూబ్. నువ్వు భలే మాట్లాడుతున్నావయ్యా. 5 వరకు చదివాను మరి నేను. నాకు నేర్పించయ్యా. నేర్పిస్తాను గాని అయ్యగారు ఈ రోజు పనికి తొందరగా వచ్చిమన్నారు, నేను వెళ్ళొస్తానే. సరేనయ్యా. కొంతసేపు బైబిల్ చదువుకుందాం. కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. స్వప్న, అయ్యగారు బాగోలేదన్నా, ఎందుకు వచ్చావు పనికి? అవునయ్య గారు, మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి కదా, అందుకే గారు చేసి వెళ్ళిపోతాను. ఈ రోజు తొందరగా ముగించుకొని 1 గంట ముందర వెళ్ళిపో. సరే గారు. ట్రింగ్ 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 ట్రింగ్. ఫోన్ వస్తున్నట్టుంది. హలో అయ్యా, వందనాలయ్యా. వందనాలమ్మా, చెప్పండి. మా నాన్నగారికి బాగాలేదని ఆసుపత్రిలో వేసామయ్యా, డబ్బులుంటే ఇస్తారా? అవునా అమ్మా, ముందర డబ్బుల గురించి ఆలోచించొద్దు, ముందర హాస్పిటల్లో జాయిన్ చేయండి, వచ్చిన వాళ్ళకి కలిపి జీతం ఇస్తాను మీకు. ఎంత మంచి అయ్యగారండి మీరు. అట్టగేనండి. సరే అమ్మా, సరే అమ్మా. ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేద్దాం, క్రిస్మస్ కదా, రోడ్డు పక్కన పడుకునే వాళ్ళకి దుప్పట్లు పంచుదాం మన తరపు నుంచి. హలో, పాస్టర్ గారు అండి, వందనాలు పాస్టర్ గారు. అదే దుప్పట్లు పంచుదాం అనుకుంటున్నాం, మీ వాలంటీర్స్ పంపిస్తే ఇచ్చి పంపిస్తాం పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు. సరే పాస్టర్ గారు. అయ్యా, వందనాలయ్యా, రమ్మన్నారు. సూరి, సిరయ్య ఎలా రండి? నేను పక్క ఊరికి వెళ్ళి వస్తాను. మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్తా ఉంటారు. గూడెంలో 300 బస్తాలు వేయించండి. సరే, మీరేం తిన్నారా? తిని పని చేయండి. 300 బస్తాలు వేసిన తర్వాత అబ్బా, మొత్తానికి ఎట్టోగట్ట చేసేసాం రా పనంతా. అవును, మొత్తానికి అన్ని మోస్తాము. ఏంట్రా నీ దగ్గర ఏదో వాసన వస్తుంది, తాగొచ్చావా? ఏదో కొంచెం వేసాను అలాగా. అంటే ఒళ్ళు నొప్పులు తగ్గాలని చెప్పి నేనే కొద్దిగా వేసాను. అబ్బా, వేసో సరే, దారిలో పోలీస్ పట్టేసుకుంటే స్టడీగా వెళ్ళిపోతాను. చాలా స్టడీగా వెళ్తున్నావురా. సరే, నాకు రూతమ్మ ఇంట్లో ఎదురు చూస్తుంటది, నేను వెళ్ళొస్తా. రూతమ్మ, తాగడా నీళ్ళు పట్టుకురా. తెస్తున్నానయ్యా. ఈ రోజు ఎట్టయింది? సారేమన్నారు? చాలా పని చేశామే. అయ్యగారు పక్కూరికి వెళ్ళారు, 300 బత్తాలు తీసుకొచ్చి గుడంలో ఏమన్నారు. చాలా పని అయ్యా. సరే గాని కిస్మిస్ వస్తుంది కదా, ఇంట్లో సరుకులు అయిపోయాయి, ఏం చేద్దాం మరి? ఏమవుతుంది? కిస్మిస్ పండుగ. అది కిస్మిస్ కాదే, కిస్మిస్ పండుగ ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. ఫింగర్ నానా. అదేనయ్యా. సరే గాని నీతో మాట్లాడుతుంటే నాకు మంచి ఆలోచన వస్తుంది. మన దగ్గర ఏమో సరుకులు లేవు, అయ్యగారేమో ఊర్లో లేరు, గొడౌన్లో 300 బత్తాలు వేసాం కదా, ఒక 5 తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాను. అలా చేస్తే దొంగతనం అంటారు కదయ్యా. నీకేమీ తెలీదు, నేను ఎంత చదివాను? 5వ క్లాసు కాదా? నాకు నీకన్నా బాగా తెలుసు. కానీ ఇంట్లో 5 బస్తాలు వేస్తే ఏం అవ్వదు, నేను వెళ్ళి తీసుకొచ్చా. వద్దయ్యా, వినయ్యా. ఏం కాదు, నువ్వు ఇంట్లో నేను వెళ్ళి తీసుకొస్తా. తప్పయ్యా, వినయ్యా. వద్దయ్యా, వద్దయ్యా, నా మాటినయ్యా. దీంతో లెక్క ఎంత అయిందే? 5. 5ఏనా? ఇంకొకటి తీసుకొస్తానే. వద్దయ్యా, విను, చాలే గాని. అసలు దీనికి డబ్బులు కడుతున్నాం అనుకున్నావా ఏంది? ఫ్రీ. వినయ్యా. ఏమొద్దు, ఏం పర్లేదు. ఈ అయ్య ఎవ్వరి మాట వినేటట్లేడు. ఇదిగో రూతమ్మ, దీంతో 6 బత్తాలు అయ్యాయి. ఎవరైనా వస్తారేమో, నువ్వు నీట్గా గుడ్డగా వేసేసి కప్పేసి. సరేనయ్యా. ఏంటి గుచ్చుకుంటున్నాయి? ఎన్ని వడ్లులా కనిపిస్తున్నాయి? రూతమ్మా, రూతమ్మా. స్వప్నమ్మ, ఏంటి సంగతి? ఏం చేస్తున్నావమ్మా? ఏం కూరండు? నేనా, ఏదో వండాలే.
బెండకాయ చేసా. ఏంటి వచ్చేదారులన్నీ వడ్లు గుచ్చుకుంటున్నాయమ్మా? వడ్లేంటి, నువ్వేం చూసి ఏమనుకున్నావో ఏంటో. లేదమ్మా, నా కాళ్ళకి బాగా వడ్లు గుచ్చుకున్నాయి, మీ ఇంటికే దారి చూపిస్తున్నాయి. లేదమ్మా. ఏవే రుతమ్మా? అయ్యా వస్తున్నా. నువ్వు చీకట్లో ఏం చూసి ఏమనుకున్నావో ఏంటో, పొద్దున్నే మాట్లాడదాం పదా. సర్లే అమ్మా, రూతమ్మ ఎప్పుడు బిజీనే. ఏవే నీకెన్నిసార్లు చెప్పానే ఆ స్వప్నమ్మతో మాట్లాడద్దని? ఆమె ఇక్కడ మాటలు అక్కడ చెప్పి గొప్పు గొప్పు చేస్తుంది, నీకు తెలుసు కదా. అలా కాదయ్యా, బయట వడ్లు కనిపించాయంట చెప్తుంది సప్నమ్మ. మన ఇంటి ముందు వడ్లు ఎందుకు ఉంటాయి? ఊరుకో. నిజంగా ఉన్నాయంట, బయట చూసొద్దాం పదోసారి. సరే కదా. చూడు నేను చెప్తానే ఉన్నా, నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు వడ్లన్నీ మన ఇంటికే దారి చూపుతున్నాయి. ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు? నేనేం చదువుకున్నాను? 5వ క్లాసు. కదా, నీకు తెలుసా నాకు తెలుసా? నీకేనయ్యా. ఎక్కడ పడ్డాయి అవి? మట్టిలో. మట్టేసి కప్పేద్దాం, అటెలు కప్పు నీటి కప్పుతాం. చూసావా నా బుర్ర, 5వ క్లాసు బుర్ర చూసావా? ఒక్కడి కింద కూడా పడినట్లేదు, ఎంత నీటికి కప్పామో. పద పోయి పడుకుందాం. సరేనయ్యా. కొన్ని దినాల తరువాత, రుదమ్మా ఆకులేసం తిన్నాను పెట్టు. కూకో అయ్యా, అన్నం పెడతా. వర్షాలు బాగానే పడుతున్నాయా? అవునయ్యా, అయినా వర్షాలు పడితే పంటలు పండుతాయంటాయి కదా. పంటలు ఇప్పుడు పంటలు పండేసాయి, మేము కోత కోసేసాము, గొడవలో కూడా వేసాం. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి పంటలు? తెంగరదానా వస్తాయి కదయ్యా. ఏమో ఏమో, నీ చదువు లేదు ఏం లేదు, నా బుర్ర తింటా. ఒకసారి పోయి పడుకుందాం. గోడంలో 2 రోజులు ఆపేసరికి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. సీనయ్య, సూరి ఇటు రండి. చెప్పండి అయ్యా. గోడంలో 300 బస్తాలు ఏమన్నా వేసారా? వేసామయ్యా. అందులో 6 బస్తాలు తగ్గుతున్నాయి. అవునా అయ్యా? ఒకసారి అక్కడ ఉన్నాయో వెళ్ళి చూసిరండి. అలాగే అయ్యా. అయ్యగారు మొన్న నువ్వు కంగారు పడకు, నేను మొన్న మళ్ళీ ఇంటికి దారిలో అన్ని వడ్లు కనిపిస్తున్నాయి గారు. అవునా? అవునాయి గారు. అయ్యగారు మల్లన్న ఇంటి ముందు మొత్తం మొలకలు మర్చేయండి. అవునా? ముందర వెళ్ళి మళ్ళా పిలుచుకురండి. సరే గారు. రుతమ్మా, రుతమ్మా. స్వప్నమ్మ ఏంటొచ్చావు? మీ పంట పండిందమ్మా. పండడం ఏంటమ్మా? మీరు చేసిన దొంగతనం అంతా అయ్యగారికి తెలిసిపోయింది. దొంగతనం ఏ దొంగతనం? మాకేం సంబంధం లేదు. మా చూడు మల్లన్న, ముందు బయటకు వచ్చి ఒకసారి. మేము ఏ దొంగతనం చేయలేదు. రండి మల్లన్న, చూడండి ఎంత. నేను చెప్తానే ఉన్నా, వినలేదు. ఇప్పుడు చూడు ఊరంతా నీకేం తెలియదు. ఇప్పుడు మీ ఇద్దరిని అయ్యగారు అర్జెంట్ గా రమ్మన్నా, త్వరగా రండి నా వెనకే. ఏం జరిగిద్దో ఏంటో. అయ్యగారు వచ్చారు. అయ్యగారు మల్లనాలు. మళ్ళా వీళ్ళు చెప్పింది నిజమేనా? నువ్వు 6 బస్తాలు తీసుకెళ్ళావా? అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఇంట్లో తినడానికి తిండి లేకపోతే ఒక 5 బత్తాలు తీసుకెళ్లి ఇంట్లో వేసుకున్నాను అయ్యా. అవునా మళ్ళా? అయ్యగారు వెంటనే మీరు జైల్లో పెట్టారు. అయ్యగారు జైలు ఏమవుతుంది? జైలు క్షమించండి అయ్యా. ముందు లేకండి. ఇంత మంచి అయ్యగారిని ఎలా మోసం చేయాలనిపించింది మల్లన్న? మళ్ళా నువ్వు ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు గూడెంలో? అయ్యా మీ దగ్గర చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను అయ్యా. నువ్వు చేస్తున్నావు కదా, నన్ను అడిగితే నేను ఇవ్వను. అయ్యా మనం క్షమించండి, ఇంకెప్పుడు అట్లా చేయమయ్యా. చెప్పే. అవునయ్యా, క్షమించండి అయ్యా. సరే కానీ సీనయ్య, వాళ్ళు 6 బస్తాలు తీసుకెళ్లారు కానీ ఇంకో 6 బస్తాలు వేసి క్రిస్మస్ అందరూ బాగా చేసుకోండి. మన అయ్యగారు ఎంత మంచారో, చాలా మంచి. అర్థమైందా మీ అందరికి? ఒక అతను ఏం చేశాడు, తాగి తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. అది బయట పడపోవచ్చు, కానీ ఏదో రోజున అది బయటపడుతుంది. ఇంకో అతను దొంగతనం చేసి దాన్ని కప్పబెట్టాలనుకున్నాడు కదండి. పాపం ఏం చేస్తుంది? కప్పబెడితే దాగుతుందా? ఏదో రోజున మనం ఎవరిని ఎదుర్కోవాల్సి వస్తుంది? యేసు ప్రభుని ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు మనం చేసిన ప్రతిదీ లెక్క చెప్పాల్సిన రోజు వస్తుంది కదా. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఆశీర్వదించబడతాడు.